తేట తెలుగు పదాల పొదరిల్లు కడతాడు, తన నేతబడిలో కమ్మటి పాటల చీనామరం అల్లుతాడు. కలల కుచ్చుటోపి పెట్టుకున్న కలం నావికుడు, కవితాగంగని తన సిగలో తురుముకున్న కవితాహరుడు, అనంతమైన భావుకత శ్రీరాముడు. అతనే మన అనంత్ శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, థ్యాంక్స్. ఎలా ఉన్నారు? మీరు ఉపోద్ఘాతంలాగా చెప్పిన ఈ కవిత చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆఖరి పదంలో సీతారాం శాస్త్రి గారు అని పెట్టుంటే సరిగ్గా సరిపోయి ఉండేది. నేను ఇంకా ఆ స్థాయికి ఎదగడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను. అయ్యో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. థ్యాంక్స్. నేను ఇలా అడిగిన వెంటనే మీరు నా షోకి వచ్చినందుకు అంటే చాలా సంతోషంగా. కెమెరా ముందు మీరు అలా చెప్తున్నారు కానీ అడిగిన వెంటనే కాదు, కొంచెం ఇబ్బంది లేదు సార్, ఇబ్బంది ఏం లేదు సార్. నిజంగా చెప్పాలంటే అడిగిన వెంటనే ఇచ్చినట్టే మీరు. మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్ని నేను పాడడం అంటే అది వేరేలా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు రాస్తారు కాబట్టి మీరు పాడితే చాలా అందంగా ఉంటుంది. ఒక 2 లైన్లు మీకు ఇష్టమైన పాట మీరు రాసిన దాంట్లో ఏదైనా. నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మల్లో కిళ్ళికు అంటుంది విన్నావా, నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా, ఏమవుతున్నా కానీ ఏమైనా అయిపోని ఏం పర్వాలేదన్నావా, అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక. అది ఎందుకు వదిలేనంటే ఆ లైన్ ఎందుకు అడిగానంటే మామూలుగా రికార్డింగ్లో చిన్న నేను లేకపోవడం వల్ల నేను రాసిన పదం కొంచెం మారింది అనమాట. అసలు నేను రాసింది ఏంటంటే, అడిగిన దానికి ఇంకా బదులుగా పంపుతుంది పదములు లేని మౌనలేఖ. బదులుగా బదులిక అని వచ్చింది. అంటే అర్థంలో పెద్ద తేడా ఏం లేదు, కానీ మీరు రాసిన పదం లేదు. చాలా అందమైన పాటతో స్టార్ట్ చేశారు. మంచి మంచి అవార్డులన్నీ కొట్టేసింది ఆ పర్టికులర్ ఇయర్లో. రీసెంట్గా అన్ని అవార్డులు ఆ పాటకే. ఒక పాట సిట్యుయేషన్, ఈ పర్టికులర్ ఈ సాంగ్ సిట్యుయేషన్ ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు చెప్పిన వెంటనే మీకు అంత సింపుల్ వర్డ్స్తో అలా రాయాలని ఎలా? ఇది ఎందుకు ఇంత సులువైన పదాలు ఎంచుకున్నానంటే ఈ పాటకి, సన్నివేశంలో కాస్త సంక్లిష్టత ఉంది, అంటే కాంప్లెక్స్ ఉంది. ఏంటంటే తను ఇదివరకు ప్రేమించిన ప్రేయసికి తను ఇప్పుడు స్నేహితుడు ప్రేమిస్తుంటే అతనికి ఆసరాగా ఒక ప్రేమలేఖ రాసిపెట్టి అతనికి ఇవ్వాలన్నమాట. అంటే తన స్నేహితుడి ప్రేమని ఇదివరకటి ప్రేయస్కి తెలియజేయడానికి మాజీ ప్రియుడు ఆ ప్రేయస్కే లెటర్ రాయడం. అది ఒక విచిత్రమైన సన్నివేశం కదా. అప్పుడు ఏం చేయాలి, అతని స్నేహితుడి ప్రేయసి అని కాకుండా నా ప్రేయసి అని భావించి ఆ లేఖ రాయాలి. అందుకని మొదట తను చూసిన సందర్భాలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మొదట తను ఎటువంటి స్పందన అయితే తనలో కలిగిందో దాన్ని నెమరు వేసుకుంటూ రాసేలాగా ఉండాలి. కాబట్టి అంటే మనకి ఏం సందేహం లేదు అనే వాడుక మన భాషలో తక్కువ ఉంటుంది. సందేహం లేదని అంటాం, లేకపోతే అనుమానం లేదంటాం, కానీ ఏం అనేది తక్కువ వాడతాం అనమాట. నో డౌట్ అబౌట్ ఇట్. ఆ సందేహానికి ముందు ఒక ప్రిఫిక్స్ లాగా ఒకటి ఉంటే బలం ఉంటుందని చెప్పి ఆలోచించి దీన్ని అనువాదం చేస్తే ఎలా ఉంటుందో అని ఆ ఏం సందేహం లేదన్న దాన్ని ఆ ఇంగ్లీష్ ఫ్రేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఓకే. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది అంటే, ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే. మామూలుగా సిగ్గు అనేది జనరల్గా తెలిసేది బుగ్గల మీద. బుగ్గలు విచ్చుకున్నాయా లేకపోతే ముడుచుకున్నాయా అన్న దాన్ని బట్టే మన ముఖ కవళికల్ని గుర్తిస్తూ ఉంటారు. ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు పెంచింది అంటే అది ఆ కందేటి సిగ్గు కనుక కనపడితే ఇంకా బ్యాలెన్స్ ఉండదు, మనలో తొందరలు పెంచుతూ ఉంటుంది. అలా ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పంచింది. ఈ గంధాల గొంతు అనడానికి
రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి బౌద్ధికమైన ఫిజికల్ మీనింగ్, బౌద్ధికమైన అర్థం. రెండవది తాత్వికమైన కవితాత్మకమైన మీనింగ్, పొయిటిక్ మీనింగ్ అని. గంధాల గొంతు అంటే మనకి పల్లెటూరులో బాగా ముస్తాబైన అమ్మాయిలు కొంచెం గొంతుకి ఇలా గంధం రాసుకుంటారు. అది మన తెలుగుదనానికి ఒక ప్రతీకలాగా ఉంటుంది అన్నమాట. అది పైకి కనిపించి ఆ గంధాల గొంతు అంటే గంధం రాసుకున్న గొంతు. గంధాల గొంతు అంటే గంధం అంటే పూగంధాలు అంటే సువాసన అన్న మీనింగ్ కూడా ఉంది. కాబట్టి గొంతు అంటే గొంతు వింటుంటేనే సువాసనలు పరిమాణాలు వెదజల్లుతున్నట్టు ఉంటుంది అని చెప్పడానికి ఈ రెండు మీనింగ్స్ ఒక లైన్లో అన్నమాట. తర్వాత రెండో స్టాంజాకి వచ్చేటప్పటికి అమ్మాయి చదవాలి. లెటరు అమ్మాయి చదువుతుంది. అప్పుడు అమ్మాయి గొంతులో ఉండాలి కదా. అమ్మాయి గొంతులో ఉన్నప్పుడు ఎంత లేదన్నా అబ్బాయి రాసినా కూడా అమ్మాయి పాడినట్టు ఉండాలి, లేకపోతే వివాహ భోజనం లాగా అవుతుంది అన్నమాట. సావిత్రి గారు అద్భుతమైన నటీమణి కాబట్టి అది. అందుకని కొంచెం ఆ చరణంలో వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, వెన్నెల అనేది చాలా సెన్సిటివ్ అంశం మనకి, ఒక సున్నితమైన అంశం కవిత్వంలో. అందుకని అమ్మాయి కోసమని ఆ సున్నితత్వాన్ని ఎక్కువ తెచ్చాను. చల్లని వెన్నెల్లో ఉన్నా కూడా వెచ్చంగా ఉంది నిన్ను ఊహిస్తూ ఉంటే, ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. ఇది అమ్మాయికి అసలైన లైన్ అన్నమాట. నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే. ఎందుకంటే సాధారణంగా ఇది ఫెమినిజం కాదు కానీ, ఫెమినిజమో లేకపోతే వేరే ఏం కాదు కానీ, ఎక్కువగా భారతదేశంలో కళ్ళాపి చల్లి ముగ్గేయడం అనేది అమ్మాయిలే చేస్తారు. అబ్బాయిల నుంచి నేను తక్కువ చూశాను. కాబట్టి ఆ కళ్ళాపి ముగ్గు అనేది అమ్మాయిలకే సొంతం కాబట్టి దాని నుంచి లైన్ క్రియేట్ చేయడానికి చూసాను అనమాట. నా కళ్ళల్లోకి వచ్చి నా కళ్ళల్లోకి వచ్చి నీ కళ్ళాపి చెల్లి ఓ ముగ్గేసి వెళ్ళావు అంటే నా దృష్టిని మొత్తం రంగులమయం చేసావు నువ్వు అని చెప్పడానికి అనమాట. ఇప్పుడు లెటర్ రాసి ఇచ్చిన హీరో గతిని చెప్పాలి. ఎవరికీ రాదురా ఇంత దరిద్రం. నువ్వు ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఆ విడిపోయిన అమ్మాయిని ఇంకొకళ్ళు ప్రేమిస్తే వాడికి లవ్ లెటర్ రాసిస్తావా నువ్వు అని చెప్పాలి. అని చెప్పడానికి నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా. ఈ అందమైన ప్రేమ అన్న ప్రపంచాన్ని అమ్మాయికి పరిచయం చేసింది నువ్వు ఒక కొమ్మ కట్టావు, ఒక గూడు కట్టావు, చుట్టూ చాలామంది పక్షుల్ని స్నేహితులుగా ఇచ్చావు, ఒక అందమైన నీడనిచ్చావు, చెట్టు ద్వారా చిగుర్లు ఇచ్చావు, పువ్వులనిచ్చావు. ఇంత అందమైన ప్రపంచం నువ్వు ఇస్తే నీ కొమ్మల్లో ఉన్న ఆ గువ్వ ఎగురుకుంటూ వెళ్ళి వాడి గుమ్మంలోకి వెళ్ళి కూ అంటుంది. ఆ అందమైన కూత వినడానికే కదా నువ్వు ఇదంతా చేసింది, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూ అంటుంది. నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా. అంటే నేను వర్షం లాంటి ఏదో పడతాను, ఉపయోగపడుతుంది, ఆ ముంగిట్లో పడితే మళ్ళీ పువ్వులు పోస్తాయి అంటే ఈ పరోపకారార్థం ఇదొంది శరీరం అని ఏమన్నా నువ్వు వైరాగ్యంలోకి వెళ్ళిపోయావా? లేదా అసలు ఏమీ కాకుండా ఏమీ పట్టించుకొని ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నావా? ఏమవుతున్నా కానీ ఏమైనా అయిపోని ఏం పర్వాలేదు అన్నావా? మొత్తం అన్ని పట్టించుకునే పొజిషన్లో లేవా ఇంక నువ్వు? ఏంటి అసలు నీ పరిస్థితి అనగానే అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ డైరెక్టర్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తారు. అందుకని మళ్ళీ అక్కడ అమ్మాయి అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనక. అంటే ఒకరిని ప్రేమించాను, ప్రాణంగా ప్రేమించాను, విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీడు ప్రేమిస్తానంటున్నాడు, ఎటు వెళ్ళాలి? ఇప్పుడు నా హృదయం ఎటు వెళ్ళాలి? వీడు వచ్చి లెటర్ తెచ్చాడు, సిన్సియర్గా ప్రేమించాడు, పైగా ఆడు ఎంత బాగా ప్రేమిస్తాడో అలాగే ఉన్నాయి ఈడి రచనలు కానీ రాసింది కానీ. అంటే వాడు రాసాడని తెలియదు కాబట్టి వాడిని ఊహించుకుంటుంది ఈ లెటర్లో. వీడిచ్చాడు, అటెళ్ళాలా ఇటెళ్ళాలా అనే ఒక సతమతమైన పరిస్థితుల్లో ఉన్నాను గనక అడిగిన దానికి ఇంకా బదులుగా పంపుతుంది పదములు లేని మౌన లేఖ. అంటే మొదటి నుంచి కూడా
తనకొక తోడులాగా వెనకని సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. ఈ హృదయం రాసుకున్న లేఖ, ఈ లేఖ వచ్చింది రెండు స్టాంజాల్లో లేఖ తనకు అందుతుంది కాబట్టి ఇప్పుడు ఈ లేఖకి సమాధానం ఇవ్వాలి. ఆ సమాధానంగా మౌనం తప్ప ఏమీ లేదు కాబట్టి ఆ పదములు లేని మౌన లేఖే అటు వెళ్తుంది ఇంకా అని దాన్ని ముగించాను. అలా వచ్చిందే ఈ పాట. అలా వచ్చింది ఈ పాట. మీకు చాలా ఇష్టమైన పాటల్లో దిస్ ఇస్ ఫస్ట్. నేను అడిగిన వెంటనే ఇదే పాడారు కాబట్టి అడిగిన వెంటనే గుర్తొచ్చింది. అబ్బా తప్పించేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ మీడియా. త్వరలో ఒక ముఖాముఖి కార్యక్రమంలో మిమ్మల్ని కలవబోతున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి idreammmedia.com.